కృపయ సమాధానం మీకు కలుగును గాక. దయతో కూర్చోండి. ఇరవై 27వ ధ్యాన కూడికలో మనం చేరుటకు ప్రభువారు మనకిచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ ధ్యాన కోడికలో ఎంతో విశ్వాసంతో ఏకీభవిస్తూ ప్రతిరోజు సంఘంలో చేరుతున్నటువంటి మీకందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలము ప్రభువారు ఆయన చిత్తమును బట్టి మనకి ఇవ్వబడిన ధ్యానాంశంలోని మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనము ఒకసారి చదువుదాం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని. అలాగనే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలోని ఒక మాట ధ్యానం చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. 17వ వచనము, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడదని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చాను. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మరొక ధ్యానంలో ఉండే భాగ్యం ఇచ్చారు. అటు ధన్యతను బట్టి వందనాలు. ఈ సమయమందు నీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మాతో మాట్లాడే మాసంలో మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థి. ఆమేన్. మరి యొక్క సమయంలో అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. గత 26 దినాలుగా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. అందరూ ప్రభు యొక్క ఆత్మచేత నింపబడి ఈ తావులో వాక్యాలు ప్రకటిస్తున్నారు. నాకు ముందు వాక్యం ప్రకటించిన వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ తదుపరి ప్రకటించే వారి కొరకు కూడా ప్రభు పక్షంగా వారి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు వారు శిలువకి అప్పగింపబడిన ఆ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి ఈ లేఖనాన్ని ప్రభు చిత్తం బట్టి ఆలోచన చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. కైప దగ్గర, అన్న దగ్గర, పిలాతు దగ్గర, హేరోదు దగ్గర విచారింపబడి తుది తీర్పులో మరలా పిలాతు యొద్దకు తీసుకుని రాబడిన ప్రభు యొక్క స్థితిని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన అంటా ఉన్నారు, ఇన్ని మారులు విచారణ చేసినప్పటికీ ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు. ఇదిగో ఈ మనుష్యుడు అనేటువంటి మాట వ్రాయబడింది. ఏ దోషములు నాకు కనబడలేదు. ఈ మాటలు మనం ధ్యానించే ముందు ఏ దోషము కనబడలేదు పిలాతు చెబుతా ఉన్నాడు తన జడ్జ్మెంట్లో, తీర్పులో. వారి మీద అనగా ప్రభువు మీద మోపబడిన నేరములు ఏమిటి అంటే పర్టికులర్గా కొన్ని నేరాలను వారు ఆపాదించారు లేదా ప్రభు మీద మోపారు. పిలాతు అడుగుతాడు, అయ్యా వీరెన్నెన్ని నేరములు నీ మీద మోపుచున్నారో నువ్వు వింటున్నావా అని మార్కు సువార్త 15:4 అడుగుతారు యేసు ప్రభుని. వీరందరినీ చూడు, ఎన్ని నేరములు నీ మీద వీరు ఆపాదిస్తూ ఉన్నారు అని. ప్రభువు మౌనముగానే ఉండటం మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారి మీద చేరినటువంటి జనులందరూ, ప్రత్యేకించి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు మోపినటువంటి నేరములు 4 రకాలుగా ఉన్నాయి. ప్రధానంగా 3 రకాలు. ఒకటి,
రిలీజియస్ ఎలిగేషన్స్, మత సంబంధమైన ఆరోపాలు చేస్తారు, నేరాలు మోపారు, మత సంబంధమైనవి. ఏమిటి మత సంబంధమైన నేరములు అంటే, వారు పిలాతు దగ్గర పెట్టినటువంటి ఆ యొక్క లిస్ట్ ఏంటంటే, ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, తద్వారా దేవదూషణ చేస్తా ఉన్నాడు. వారి యొక్క అలిగేషన్ అది. ఈ మనిషి దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, ఇది దేవదూషణ. రెండవది, ఈయన ఎలాగైనా మత సంబంధమైనటువంటి నేరం మోపుతూ ఉన్నారంటే, దేవాలయమును పడగొట్టి 3 దినాలలో కడతానంటున్నాడు. ఇది ఎంత నేరము! మేము ఎంతో దేవుని, మా పితరులు నిర్మించినటువంటి ఈ దేవాలయం మేము ఆరాధిస్తూ వచ్చే దాన్ని పడగొడతానంటున్నాడు. ఇది దేవదూషణ కాదా? దేవునికి వ్యతిరేకంగా మత సంబంధముగా చేసిన నేరము కాదా అని ఆ నేరము మోపటం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు యేసు ప్రభు. ధర్మశాస్త్రం బట్టి వారికి ఉన్న ప్రవచనాన్ని వారికి కూడా తెలుసు. క్రీస్తు అయితే మాతో చెప్పు అంటే అక్కడ ఏమంటుందంటే, మీరు త్వరలోనే కుడి పార్శ్వంలో కూర్చున్నట్టు మీరు చూస్తారు అని ఆ వచనాల్లో మనము చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 16:61 వచనంలో దేవాలయం పడగొడతానని యేసుప్రభు అన్నారండి. ఒక ప్రశ్న, యేసుప్రభు వారు యెరూషలేము దేవాలయాన్ని పడగొడతానని అన్నారా? శిష్యులు, ఈ శాస్త్రులు, పరిచయులు ఒక నేరం మోపారు. ఇదిగో ఈ మనిషిని ఎదుర్కొన్నాడు కదా, ఈ దేవాలయాన్ని పడగొడతాను అని. మార్కు సువార్త 14:59 చూస్తే, మార్కు సువార్త 14:59లో అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి యొక్క దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనా వీరి సాక్ష్యమును సరిపడలేదు. ఎందుకు అంటే, ప్రభువారు డైరెక్ట్ గా ఈ మాట అన్నారా? ఎవరు విన్నారు? ఎప్పుడు అన్నారు? అంటే బహుశా ఈ మాటను డైరెక్ట్ గా ప్రభు అనలేదు. ఆయన అన్న మాట ఏమిటంటే, దాన్ని ఎలా ట్విస్ట్ చేశారంటే, ఒకసారి యోహాను సువార్త 2:19 చూడండి. ఒకసారి యోహాను సువార్త 2:19 ప్రభు అన్న మాట పండుగలో, పస్కా పండుగలో, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పారు. వీరు చేసిన ఎలిగేషన్ ఏంటంటే, యేసు ప్రభు దేవాలయాన్ని పడగొడతాడు అన్నారు. ఆయన దేవాలయాన్ని పడగొడతానని అనలేదు, కానీ మీరు పడగొడితే ఏమన్నారంటే, నేను లేపుతాను 3 దినాల్లో అన్నారు. కానీ వారి యొక్క అభియోగం ఏంటంటే, ఈయన దేవాలయాన్ని పడగొడతానన్నాడు, కూల్ చేస్తానన్నాడని వారు ఎలిగేషన్ చేసినప్పుడు, అంతకుముందు ఎప్పుడో పస్కా పండుగలో కొద్ది దినాల ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ ఆధ్యాత్మికమైన మందిరం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ దేవాలయం కనుక మీరు పడగొడితే 3 దినాల్లో నేను దాన్ని లేపుదును అనేటువంటి ఆయన మరణానికి సంబంధించినటువంటి మాటను సాదృశ్యంగా చెప్పినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఈ సాక్ష్యం కూడా నిలబడలేదు. ఈ 2 దేవుని కుమారుడని, క్రీస్తు అని, దేవాలయం పడగొడతాడని ఇలా మత సంబంధమైనటువంటి అభియోగాలు చేసినప్పుడు అవేవి కూడా నిలబడలేదు. రెండవది, సామాజిక పరమైనటువంటి అభియోగాలు చేశారు కొన్ని క్రీస్తు మీద. మతపరమైనవి చేశారు, అవి నిలబడలేదు. సమాజపరమైనటువంటి అభియోగాలు చేస్తారు. అవేంటంటే, ఇదిగో ఈ మనుషుడు గలిలయ ప్రాంతం మొదలుకొని ఈ గ్రామాలన్నిటిలో అల్లకల్లోలము లేపుతా ఉన్నాడు, గొడవలు రేపుతా ఉన్నారు అని చెప్పేసి వారు యేసు ప్రభు మీద ఒక నేరము మోపారు. ఈ మనుషుడు మమ్మల్ని అందరినీ రెచ్చగొడుతూ ఉన్నారు. చూడండి, లూకాసు వార్త 23:1 చూస్తే, లూకాసు వార్త 23:1 అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరులకు పన్నియవద్దనియు
తానై క్రీస్తు ఒక రాజునని చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరము మోపసాగరి. ఇదిగో ఈయన మా ప్రాంతంలో ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. చూడండి 5వ వచనం, అయితే వాడు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదా దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పి, వారి అభియోగం ఏంటంటే ఈయన మనుషుల మధ్యలో లేదా సమాజం మధ్యలో అలజడి రేపుతా ఉన్నారు. అలజడి ఏంటంటే మీరు పన్ను కట్టవద్దని చెబుతున్నారు అనేటువంటి మాట. నిజమే, యేసు ప్రభువారు ఒకనొక సందర్భంలో శిష్యులు ఇతరులు వచ్చి అడిగినప్పుడు పన్ను కట్టాలా వద్దంటే పన్ను కట్టమ వద్దని ప్రభు చెప్పలేదు. ఆయన ఏమన్నారు అప్పుడు? కైసరులకు కైసరికి ఇవ్వండి, దేవునికి దేవునికి ఇవ్వండి. సో ఈ కారణం కూడా సరిపోలేదు. వారు వచ్చి మాట్లాడేది కానీ గొడవలు రేపుతా ఉన్నాడు. గొడవలు రేపని వారిని పట్టుకొని గొడవలు చేసి అరెస్ట్ కాబడిన బరబ్బాను వారు విడిచిపెట్టమన్నారు. ఆ బరబ్బాకి వ్రాయబడిన మాట ఏంటంటే అనేక విషయాలు చూడండి. 19వ వచనం లూకాసు వార్త 23:19 చూస్తే, వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వారు. చూడండి ప్రజలు ఎంత ఇదిగా ఉన్నారు. ఏమాత్రము అలజడి రేపని ప్రభువుని అలజడి రేపుతున్నాడని వారు ఆరోపించి గ్రామంలో పట్టణంలో తిరుగుబాటునకు కారణమైనటువంటి బరబ్బాను వారు కోరుకుంటున్నారు. సమాజపరమైనటువంటి అభియోగాలు ఆయన మీద మోపారు, మత సంబంధమైనవి మోపారు. చివరికి పిలాతు దగ్గరికి వచ్చేసరికి 3వ కారణం నేరం ఏంటంటే రాజకీయ పరమైనటువంటి నేరములు అభియోగములు పెట్టారు. పొలిటికల్ అలిగేషన్స్. ఏమిటి పొలిటికల్ అంటే వారి దగ్గరికి వచ్చి ఇదిగో ఇక్కడ రాజునని చెప్పుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 33 వచనాల నుండి చూస్తే, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజు నీవేనని ఆయనను అడగగా, నీ అంతట నీవే ఈ మాటలు వచ్చిన వాళ్ళకి ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కావున వారు ఆరోపించిన అభియోగము తేలిపోయింది. మత సంబంధముగా నేరము తీసుకొచ్చారు, సమాజపరంగా నేరం తీసుకొచ్చారు, అలాగే రాజ్య సంబంధమైనటువంటి పొలిటికల్ ఎలిగేషన్ నేరము మోపారు. అది కూడా సరిపడలేదు. యాక్చువల్గా వీరందరూ కూడా కొన్ని సాక్ష్యాలను పుట్టప్ చేసి తీసుకొచ్చారు. ఆ సాక్షులకు వారి పేరు పెట్టినటువంటి అబద్ధ సాక్షులు. నిజంగా దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది, ఎవరైతే లేనిది జరిగిందని చెబుతారో అబద్ధ సాక్ష్యం అంటారు. ఆ స్థలంలో లేకపోయినా చూడకపోయినా ఉన్నట్టుగా చెప్పేటువంటి వారు. అలాంటి వారిని బైబిల్ గ్రంథం ఏమంటుందంటే పనికి మాలిన సాక్షులని సంబోధిస్తుంది. ఒక ఉదాహరణ, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో యెజబెలు రాణి అహాబు దగ్గర జరిగిన సంఘటన చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, రాజుల మొదటి గ్రంథము 21:10, నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచినంటాడు. పనికి మాలిన ఇద్దరిని అంటే ఈ అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి ఎవరు అంటే వారిని పనికి మాలిన మనుషులుగా చెప్పబడతా ఉంది. ఇలాంటి వారందరినీ తీసుకొచ్చి ప్రభువుని నేరం మోపారు. పిలాతు యొద్ద ఏమీ కనబడలేదు. ఆయన ఏమొచ్చిందంటే ఏ దోషము నాకు ఈయనలో కనబడలేదు. మతపరముగాను సమాజపరముగాను రాజకీయ పరముగాను నేను ఇతని శిక్షించలేదు. తర్వాత ఇంకొకటి ప్రాముఖ్యమైన ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి నేరం ఒకటి మోపారు. అదేంటంటే యేసు ప్రభుని ప్రధానంగా చంపడానికి, అంటే దేవుని చిత్తం అదంతా జరుగుతుంది. అప్పుడున్న ప్రజలు, శాస్త్రులు, పరిచయులు అనేకులు ఎందుకు ఆతురత పడ్డారు, ఎందుకు సిలువ వేసేది కేకలు వేశారు, ఎందుకు రెచ్చిపోయి ప్రభువుని వారు దూషించారు, కొట్టారు, అంతగా కక్ష తీసుకోవాల్సినటువంటి, అంతగా ఆయన చెంపలు పెరికి వేయాల్సినటువంటి, అంతగా ఆయన ముఖం మీద ఉమ్ము వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తి రాజు అని చెప్పుకోవచ్చు, లేదా నేనే దేవుడు అని చెప్పుకోవచ్చు.
అంతకు మించి వారికి అన్యాయం ఏమి చేయలేదు కదా. వారి ఇళ్లలోనే వారి బిడ్డలకు బాగోలేనప్పుడు స్వస్థ చేశారు. వారి బిడ్డలే చనిపోయినప్పుడు ప్రభు లేప. వారి ఇళ్లలోని వారి కుష్ఠరోగంతో ఉన్నప్పుడు దేవుడు వారిని బాగు చేస్తాడు. అరణ్యంలో అనేక మందికి ఆహారం పెట్టించారు. అని ఇంతగా ఇన్ని ప్రయోజనాలు పొందిన తర్వాత ఆ వ్యక్తిని అంత ద్వేషపూరితంగా చంపాల్సిన పరిస్థితి కారణం ఏంటంటే, చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించిరని పిలాతు తెలుసు. చాలండి, అసూయ చేత ప్రధాన యాజకులు యేసుని పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం చూస్తే, పిలాతు నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయన అప్పగించరని అతడు ఎరిగిండు. ఎందుకు యేసు ప్రభు అంటే వీళ్ళకి అసూయ ఏంటి? మత్సరం ఎందుకు? ఈ జలసి ఎందుకు? ప్రవక్తగా పంపించబడి దేవుని కుమారునిగా పంపించబడినటువంటి వారికి ధర్మశాస్త్రంలో ప్రవచనాలు ఉన్నాయి. మెస్సయ్యగా రాబోతున్నదని వారికి తెలుసు. యేసు ప్రభు అంటే వారికి ఎందుకు అంత అసూయ, అంత జలసి? ఈ శాస్త్రులు పరిశీలన వారు కలిగిన పదవులకు ఆయన ఆటంకముగా లేడే. వారు అంటూ ఉన్నటువంటి రాజ్యాధికారము ఆయన బలవంతంగా పట్టుకోవడానికి ఇష్టపడట్లేదే. వారు కోరుకున్నట్టుగా అక్కడున్న అధిపతులను త్రోసివేసి తన స్వాధీనంలోనికి అంతా తీసుకోలేదే. దేవాలయం శుద్ధీకరించి ఆ దేవాలయం అంతటిని తన ఆధీనంలో ఉంచుకోలేదు కదా. తిరిగి అక్కడ శుద్ధి చేసిన తర్వాత అక్కడున్న వారికే దాన్ని అప్పగించి వెళ్ళారు. మరి ఎందుకు యేసు ప్రభు అంటే వీరికి అంత అసూయ? ఈయన్ని చంపేయాలి, సిలువేసేయాలి, రాత్రికి రాత్రి అన్యాయంగా తీర్చేయాలి. ఎందుకు అంత ఉక్రోషము అంటే ఒకటి యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో దానికి కారణం ఉంటుంది. శాస్త్రులు పరిచయాలు ఎందుకు ఇంతగా ప్రభువుని ద్వేషించి చంపడానికి నిర్ణయించుకున్నారంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం కావున పరిచయులు ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకున్నది. లాజర్ని లేపిన తర్వాత యేసు ప్రభుని అనేకులు విశ్వసించినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, విపరీతంగా యేసు ప్రభు వెనకాల వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ శాస్త్రులు పరిచయాలు అంటూ ఉన్నారు, ఇదిగో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వ్యర్థమైపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మనము కట్టడి చేయలేకపోయాం. ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. లోకమంతా ఆయన అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఆయన వెంబడి వెళుతూ ఉన్నప్పుడు, అప్పటికి అధికార యంత్రాంగముగా ఉన్నటువంటి వారికి ప్రభువు మీద అసూయను బట్టి, జలసిని బట్టి, మత్సరమును బట్టి ప్రభువునకు సిలువ వేయాలని వారు నిశ్చయించుకునే పిలాతు యొద్దకు తీసుకొచ్చారు. అందుకనే రకరకాల కారణాలు చూస్తారు. ఇవేవి కూడా పనికి రాలేదు. ఇవేవి పరిశీలించిన మీదట ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఏ దోషము కనబడకపోతే పిలాతు ఎలాగో సిలువకు అప్పగించాడు. ఒక న్యాయాధిపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నేరము లేదని తన నోటితో అంటూ, ఏ దోషము లేదు అంటూనే ఆ బరబ్బాని విడిచిపెట్టేసి ఈయనను సిలువకు అప్పగించాడు. అది ఎలాగున్నా ఒక న్యాయాధిపతిగా, ఒక అధిపతిగా అతడు ఎందుకు అంత అన్యాయమైన తీర్పు ఇవ్వాల్సి వచ్చింది? ఒక రకంగా నేను అంటాను, పిలాతు ఆయన మీద నేరములు మోపేంత ధైర్యము చేయటానికి సరిపోడు. యేసు ప్రభు ఒకసారి అడుగుతారు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? యేసు ప్రభు బహిరంగంగా లూకాసు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో అంటాడు. అక్కడ చేరినటువంటి ఆ ప్రజలందరినీ చూస్తూ యోహాను సువార్త 8:46 నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటాడు. అంటే బహిరంగంగా యేసు ప్రభు అంటున్నారు,
ఇలా పిలాతు కానివ్వండి, ఎవరైనా సరే ఎలాగున్నా యేసు ప్రభు నేరం చేశాడని నిరూపించగలరు. అంత ధైర్యం ఎవరు చేయగలరు? ఒక నోటితో నీతిమంతుడు అంటూ ఉన్నాడు, ఒక నోటితో నేరారోపణ లేవి, నిలబడలేదు, ఏ దోషం లేదంటున్నాడు. కారణం ఏంటంటే చూడండి, ఏబు గ్రంథంలో ఒక మాట, ఎలీహు ఏబును ఉద్దేశించి ఒక మాట చెప్తాడు. 34వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, న్యాయమును ద్వేషించువాడు లోకమును ఏలునా, న్యాయ సంపన్నుడైన వారి మీద నేరము మోపుదువా? నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను, మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చున అంటాడు. ఎలీహు ఒకసారి యోబుకు కొంచెం శ్రమను బట్టి దేవుని మీద నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా, సర్వశక్తుడైన దేవుడు న్యాయము తప్పడు కదా, దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయుడు కదా, మరి నీవు ఎలాగనా న్యాయ సంపన్నుడైన వారి మీద నేరము మోపుతావు? పిలాతు అయినా ఎవరైనా సరే దేవుని మీద నేరము మోప చాలదు. పిలాతు కూడా యేసు ప్రభువు దేవుని కుమారుడని గ్రహించిన వాడే సిలువకు ఆయనను అప్పగించినప్పటికీ నేర స్థాపన చేయటానికి ధైర్యము చూపలేదు. ఆయన నిజంగా దేవుడే. అంటే ఇంత అన్యాయమైన తీర్పు ఇవ్వటంలో ఉద్దేశం ఏంటంటే, ఇదే దేవుని యొక్క చిత్తం. ఏ నేరము లేదు, అయినా కూడా ఆయన సిలువ వేయబడాలి, చంపబడాలి. ఎందుకంటే ఇది దైవేశం. యేసు ప్రభు వారు లోకంలోకి వచ్చి స్వార్థ పరిచర్య చేసి శ్రమపడి సిలువ వేయబడటం అనేది తండ్రి యొక్క చిత్తము. చూడండి, ఆయన కొట్టబడటము, ఆయన అపహాస్యము గావింపబడటము, ఆయన హేళన చేయబడటము, ఆయన సిలువ మీద మరణించడము ప్రవచన నెరవేర్పు యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఏ నేరము లేకపోయినా ఆయన ఎందుకు సిలువకు అప్పగింపబడ్డాడంటే అది దేవుని చిత్తము. పిలాతు అనుకుంటేనో ఎవరు అనుకుంటేనే కాదు, కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 10వ వచనం, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడకు యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. ఇది దేవుని చిత్తం. యేసు ప్రభువు సిలువకు అప్పగింపబడదు, అది దయచేసి ఏ నేరము లేదు. అయినప్పటికీ ఆయన దేవుని చిత్తమును బట్టి యేసు ప్రభువు జన్మించినప్పుడు మత్తయి సువార్త 1:21 మనం ఏమని చెప్తామంటే, ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు. ఇది దేవుని ఆలోచన. తరతరములకు ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపమంతటిని తీసివేయడానికి కేవలము దేవుడే తన కుమారుని పంపించి లోకానికి తన చిత్తమును నెరవేర్చుటలో ఆయన సిలువకి అప్పగించబడ్డాడు. ఆయన నలగొట్టబడటము ఆయనకు ఇష్టమైంది. చూడండి, ఈ మాటలన్నీ విన్న తర్వాత యేసు ప్రభు సిలువ వేయబడటం దేవుని చిత్తమే. ఆ దేవుని వేలు తిరిగి ఎవరిని చూపిస్తుందంటే నిన్ను నన్ను చూపిస్తుంది. తండ్రి అయిన దేవునికి కుమారుని పంపించి సిలువ వేయబడటం ఆయన చిత్తం. ఎందుకు అంటే మరలా ఆ వేలు ఎవరి దగ్గరికి వచ్చి ఆగుతుందంటే మన దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఎందుకంటే మనము పాపం చేసిన వారు. అందుకనే యెషయా 53:4 అంటూ ఉన్నాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన కొరకు ఆయన నలుగుగొట్టబడెను. యేసు ప్రభు వారి విషయంలో సిలువ వేయబడటం దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తములో ఆలోచన చేసినప్పుడు ఆ వేలు ఎవరి దగ్గరికి వచ్చినట్టే మన దగ్గరికే వచ్చింది. ఎందుకంటే నీవు నేను పాపములో ఉండగా మన పాపముల నుండి విడిపించబడుటకు గాను ఆయన సిలువకి అప్పగించబడ్డాడు. ఏ నేరము లేదు, ఒకంత కూడా ఆయనలో ఏ అపవిత్రత లేదు. అయినప్పటికీ ప్రియులారా, ఆయన దేవుని చిత్తమును బట్టి ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. 20 గ్రంథం 31:30 అంటాడు కదా, ఇదిగో ఎవడు చేసిన పాపముకు వాడే మరణించాలి అంటాడు. ఎవరి పళ్ళు లేదా ఎవరు ద్రాక్షలు తింటే వారి పళ్ళే పులుస్తాయి. అంటే ఎవడి పాపానికి వాడే మరణించాల్సిన స్థితిలో ఆ మరణము మనం పొందకుండగా
తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువుని లోకానికి పంపించి మన పక్షముగా ఆయన సిలువ వేయబడటం దేవుని యొక్క సంకల్పముగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు నేరము లేకపోయినా సిలువకు అప్పగింపబడ్డారంటే ఇది దేవుని యొక్క చిత్తము, డివైన్ విల్, ప్రభు యొక్క చిత్తం. అది మనము రక్షింపబడాలని ప్రియ దేవుని సంగమ. అయితే ఈ దినమున మన ఎడల దేవుని చిత్తం ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని కుమారుడైన యేసు ప్రభుని సిలువకు అప్పగించి సిలువ వేశారు. అయితే ఆ సమయంలో ఆ సిలువ వేయబడిన సంఘటన తర్వాత, ప్రభు శ్రమపడి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అక్కడ ఉన్న యూదులకు పేతురు ప్రకటించినటువంటి దేవుని చిత్తం ఏమిటంటే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఇప్పుడు మన మధ్యన దేవుని చిత్తం ఏమిటి చూద్దాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును పంపునట్లును మీ పాపములను తుడిచివేయబడిన నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. ప్రభు సిలువ వేయబడటం దేవుని చిత్తము, అది మన పాపం బట్టి. అయితే ఇప్పుడు మన ఎడల దేవుని చిత్తం ఏమిటి? అక్కడ పై వచనం చూస్తే 14లో, ఇదిగో పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు ఈ మనిషిని చంపాలను, జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి, అందుకు మేము సాక్ష్యం. అయ్యా, మీరు దుష్టుడైన వారిని కోరుకున్నారు, నీతిమంతుడిని చంపారు, జీవాధిపతిని వధించారు. అలాంటి మీకు ఇప్పుడు దేవుని చిత్తం ఏంటంటే మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగండి. ఈ సాయంకాల సమయంలో ప్రభు యొక్క చిత్తం ఏంటంటే ఎవరైతే ప్రభువుని తిరస్కరించారో వారు దేవుని వైపు తిరగాలి. ఎవరైతే ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారు దేవుని వైపు తిరగాలి. ఎవరైతే నామకార్థముగా ఉంటున్నారో వారు దేవుని వైపు తిరగాలి. ఈ మండల కాలంలో ఒకవేళ మనం పరిపూర్ణత సాధించిన వారమైతే మంచిదే, కానీ ఒకవేళ మానవ స్వభావం బట్టి మనం ఇంకా క్రీస్తు శిలువకు దూరంగా ఉంటే ఈ రాత్రి ప్రభు చిత్తం మన ఎడల ఏంటంటే ఆ క్రీస్తు శిలువకు సమీపముగా రావాలి. ఆ క్రీస్తు ఎదుట మనము మోకరించాలి, శిలువ ఎదుట సాష్టాంగపడాలి. అయ్యా, నేను సొంత రక్షకునిగా ఒప్పుకుంటే ఉన్నాను, నా పాపములను తీసివేయమని మనము కన్నీరు కార్చాలి. అది రాత్రి మన ఎడల దేవుని చిత్తము. యేసు ప్రభు సిలువ వేయబడటం తండ్రి అయిన దేవుని చిత్తము. ఈ రోజున సకల లోకం ఎడల దేవుని చిత్తం ఏంటంటే అంతటను అందరూ మారు మనస్సు పొందాలి, యేసే దేవుడని అంగీకరించాలి. ప్రభు వాక్యము చెప్తా ఉంది. దేవుని చిత్తం అన్న మాట నా వ్యక్తిగత జీవితంలో నాకు చాలా ఇష్టమైన మాట. ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా నా ఇంటి వారికి నేను చెప్పేది ఎంతటి స్థితిలోనైనా దేవుని చిత్తమే మనకు ముఖ్యమని చెప్తూ ఉంటాను. అందుకనే పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, ఎఫెసీ పత్రిక, అలాగే బహుశా తిమోతి 2వ పత్రికలో ఈ మొదటి ప్రారంభపు వచనాలు ఆ పత్రిక రాసే తరుణంలో దేవుని చిత్తమును బట్టి అన్న మాట వాడతారు. పౌలుకి ఇష్టమైన మాట, ఇదిగో దేవుని చిత్తమును బట్టి నేను మీకు ఈ పత్రిక రాస్తున్నాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మన ఎడల అలాంటి చిత్తమును కలిగి ఉంటుండగా మనందరము ప్రభు రాజ్యంలో ఉండాలని ఆయన చిత్తము. ఏదైనా బలహీనతల్లో ఉంటే వాటిని తీసివేసుకొని పరిపూర్ణంగా దేవుని ఎదుకు రావాలి. పేతురు భక్తుడు ఏమంటాడంటే 4వ అధ్యాయం 1వ పత్రిక 19వ వచనంలో, సృష్టికర్త అయిన దేవునికి మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా అప్పగించుకున్నట్టు మీ ఆత్మలను అంటారు. అది మన ఎడల దేవుని చిత్తమని పేతురు బోధిస్తూ ఉంటాడు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో ఆ చివరి వచనాలు చూస్తే 6వ అధ్యాయం చివరి వచనాల్లో, ఇదిగో మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ యందు దేవుని చిత్తం అంటాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు చూస్తే, ఇదిగో ప్రభు రాజ్యంలో చేరుట దేవుని చిత్తము, దేవుని చిత్తం ఏమిటో మీరు పరిపూర్ణంగా గ్రహించండి అని ఆయన బోధిస్తూ ఉంటాడు. కానీ ఈ రోజున దేవుని చిత్తం ఏంటో మనకు పరిపూర్ణంగా గ్రహించలేకపోతాం. ఒక్క ఉదాహరణ నేను చెప్పి ముగిస్తాను. అవకాశం వచ్చినప్పుడు ఎలాగున దేవుని చిత్తాన్ని జారవిడ్చుకుంటూ ఉన్నారు. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం, అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి,
రాబో విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపితునని చెప్పెను. ఒక సమయంలో పౌలు బంధింపబడినప్పుడు, అధికారుల యొక్క తీర్పుకు తీసుకుని రాబడినప్పుడు, దేవుని మార్గము మొదటి 24వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ఫేలిక్స్ ఈ మార్గం గురించి బాగుగా ఎరిగిన వాడై అన్నమాట. పౌలు ఏ మార్గం బోధిస్తూ ఉన్నాడో ఆ మార్గం గురించి బాగుగా ఎరిగిన వాడై ఒక రోజున తన భార్యను తీసుకొచ్చి వాక్యం వెళ్ళడండి. పౌలు ప్రసంగిస్తుంటే పౌలు యొక్క ప్రసంగం ఏం చేశాడంటే, నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గూర్చి ఫేలిక్స్ దగ్గర బోధించగా ఫేలిక్స్ నాకు ఒళ్ళంతా జలధరించింది. తన జీవితము గుర్తుకొచ్చి అతడు మిగుల భయకంపితుడై ఆయన ఏమన్నాడంటే, ఓ పౌలు ఆపే, ఇంతకు వెళ్ళిపో, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. సమయం అయినప్పుడు మళ్ళా నేను నిన్ను పిలువనంపిస్తాను. ప్రియులారా, ఫేలిక్స్ దగ్గర వాక్యం ముగించి పౌలు వెళ్ళిపోయాడు. ఈ ఫేలిక్స్ వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఇతడు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. తర్వాత చరిత్రలో రాయబడిన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే క్రీస్తుని గురించి తెలుసుకోమని పౌలు డైరెక్ట్ గా బోధించినప్పుడు అతడు జార విడిచుకుని వెళ్ళిపోయాడు. అతడు తన ప్రాంతానికి వెళ్ళాక భూకంపంలో తన భార్యతో సహా అతడు చనిపోయాడు. క్రీస్తుని తెలుసుకోకుండానే, అంటే అంగీకరించుకునే వాక్యం విన్నాడు. అది దేవుని చిత్తమేమో. పౌలు అక్కడ ఉన్నప్పుడు ఆ మార్గం గురించి ఆసక్తి కలిగి, నీవు చెప్పు, నేను విమర్శ చేసుకుని నేను వింటానన్న వ్యక్తి ఒకసారి పౌలు వాక్యంతో గతించినప్పుడు ఇంకా సరిపెట్టు అన్నాడు. కానీ అతని జీవితము ప్రభు యొద్దకు రాకుండానే వెళ్ళిపోయింది. ప్రియ దేవుని సంఘ విశ్వాసులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మన ఎడల దేవుని చిత్తమేమైనదో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు చెప్తా ఉన్నాడు. 17వ వచనంలో చూస్తే ఆ సంఘానికి రాస్తూ, దినముల గురించి ఆయన రాస్తూ 17వ వచనంలో, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి, మద్యముతో మత్తులైనకుడి, దుర్వ్యాపారము కలదు, ఆత్మ పూర్ణులైనడి, ఒకరినొకడు ప్రేమతో క్రీస్తునందలి భయముతో ఉండండి అని చెప్తారు. మీ ఎడల దేవుని చిత్తమేమిటో ఈ కడవరి దినాల్లో గ్రహించండి. మనకి ఇంకా ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సజీవ స్థితిని ఇచ్చినటువంటి దేవునికి మన ఎడల ఒక సంకల్పం ఉన్నది. మనం ఇంకా ఈ భూమి మీద జీవిస్తున్నామంటే దేవునికి ఏదో ఉన్న సంకల్పమును మనం పరిపూర్ణంగా గ్రహించగలిగితేనే ఆయన రాజ్యంలోకి మనము చేర్చబడతాం. అలాగ మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఒక్క వచనము 143వ సంకీర్తనలో దావీదు ప్రార్థనలోని ఒక మాట జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించుకుందాం. 143వ సంకీర్తన 10వ వచనం చూడండి. నీవే నా దేవుడు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుటకు. నీవే నా దేవుడు అయ్యా, ఇదిగో నేను ఏమీ లేని వాడను, నీ చిత్తానుసారంగా మాత్రమే నన్ను నడుచుటకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో అతి ప్రార్థన మనం చేయగలిగితే మనకెంతో ఆశీర్వాదం. యేసు ప్రభువు వారు సిలువేయబడటం దేవుని చిత్తము. ఆయన తన కార్యాన్ని తండ్రికి, నా తండ్రి కార్యాన్ని నేను నెరవేర్చనని ప్రభు చెప్పారు. అయితే ఈ రాత్రి ఆ యేసు ప్రభు కనుక నీ పక్షముగా దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి ఆ ప్రభుకు ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్తమును మనం నెరవేర్చగల వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. అందుకనే ఆయన ఘోర కల్వరిలో తన చివరి పొట్టు వరకు కూడా రక్తమంతా మన కొరకు అప్పగించేస్తారు. ఎంత ప్రశస్తమైన చిత్తం. ఆయనతో మనం ఉండాలని, ఆయన రాజ్యంలో మనము ఉండాలని, అలాంటి ఆ శ్రేష్టమైన చిత్తము ప్రభు మన ఎడల కలిగి ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో మనం ఉండగా ఆయన చిత్తమును గ్రహించుటకు, ఆయన కొరకు ప్రార్థిస్తూ రాబోయే దినాల్లో క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఎత్తబడే వారంగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను దయచేయనుగాక. ఈ కొద్ది మాటలను ప్రభు మన విందులో మన కొరకు ఫలింపచేయనుగాక. గమనించండి,
గాంధీనగర్ టు పిసిసి సభ్యులు శ్రీ పాముల జయరాజ్ గారి యొక్క తండ్రి గారు శ్రీ పాముల డేవిడ్ గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుటుంబం ఈరోజు మనకందరికీ స్నాక్స్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి వారి కుటుంబం కొరకు వారి యొక్క సంపూర్ణ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మహోన్నతుడ, మీ పరిశుద్ధ పాములకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాలం మందు ప్రియులు పాముల డేవిడ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం మందు ప్రభా నీ పిలుపు అందుకున్నారు, నీ సన్నిధి చేరుకున్నారు దేవా. విడిచిన కుటుంబాన్ని కొరకే వారి యొక్క ఆదరణ కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి, నెమ్మది సమాధానము వారి ముందే వారికి దయచేసి వేడుకుంటున్నాను తండ్రి. దేవా వారి గడిచిన కాలం నుంచి ఎంతవరకు ప్రభా వారి కుటుంబాలను చూపిస్తున్న నీ ప్రేమను బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ జరేజ్ గారి కుటుంబం మరింతగా తండ్రి మీరు పదిపరిచయం పెట్టుకుంటున్నాను తండ్రి. దేవా మరి ఈ దినాన్ని తండ్రి సంఘాన్ని ప్రేమించి ఏర్పాటు చూడడం స్నాక్స్ బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబం మరింతగా తండ్రి నీ ఆదరణ చేత, పాలన చేత, క్షమం చేత, సంపూర్ణ నిరీక్షణ చేత నింపమా పెడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు కృతజ్ఞతలు తండ్రి. ఆమేన్. రేపటి దినాన్న వాక్యాన్ని అందించేవారు శ్రీ